మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత ఖర్చులతో గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ పేరిట పోషకాహారం కిట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు కావాల్సిన మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆవుల రాజిరెడ్డి తెలిపారు. రెగ్యులర్ గా చెక్ చేసుకోండి. సాయి సార్ నిఖిత అన్నా అందరికీ నమస్కారం. ఈ కిట్ ఇచ్చిన రాజిరెడ్డి గారికి ఇంకా మరియు ఎందరో పెద్దల వారికి అందరికీ ధన్యవాదములు. ఇలాంటి ప్రోగ్రామ్ మాతృదేవోభవ కానుక కిందికి ఇలాంటి ప్రోగ్రామ్ చేసింది చాలా మంచిగా అని మేము గర్వకారంగా చెప్పుకుంటున్నాము. ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. ఇదే విధంగా మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మరి కేవలం రాజకీయాలే కాకుండా మరి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి రాజన్న గారికి మరి మొట్టమొదటిగా వెల్దుర్తి మండలానికి అవకాశం ఇచ్చినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సుధాకర్ గౌడ్ గారికి మాట్లాడుతున్నారు. రాజిరెడ్డి అన్నకి నమస్కారం. మా గురించి, మా పిల్లల గురించి అందరికి మా ఇంట్లో పట్టించుకోకున్నా కానీ మా గురించి, మా పాపల గురించి, గర్భిణీ స్త్రీల గురించి పట్టించుకున్నందుకు ఇలాంటి కిట్ ఇవ్వడం వల్ల మాకెంతో గర్వకరంగా ఉంది. మా గురించి అందరి గురించి ఆలోచిస్తున్నాడు. రాజన్నకి కృతజ్ఞతగా ఉంటానని కోరుకుంటున్నాను. చాలా గర్వకారణం. మరియు మనకు మన మాసాయపేట ముద్దుబిడ్డ అతడు. అందుకే మన ఊరికి కాకుండా ఇప్పుడు ఇది ఒకటే మన వెల్దుర్తి మండలంలో కాదు, ఇది ప్రతి ఒక్క మన కాన్ఫరెన్స్ నర్సాపూర్ కాన్ఫరెన్స్ లో 8 మండలాలలో ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. మరియు అతనికి ఎప్పుడు కూడా మనందరం రుణపడి ఉండాలి. మరి ఇప్పుడు మాతృదేవో కానుక మరి మీరందరూ గర్భిణీ స్త్రీలు తప్పకుండా వాడి మీ పిల్లల ఎదుగుదలకు, మీ ఆరోగ్యంగా ఉండడం కొరకు చాలా మంచిది. కాబట్టి మీరు అందరూ కూడా వాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చిన్న ఓటమి ఏర్పడడం కానీ ప్రజల గుండెల్లో ఎప్పుడో గెలిచిపోయాయి. ప్రతి గ్రామంలో కూడా రాజన్న అంటేనే ఒక ప్రేమ. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద వయసు లేకుండా కూడా అతని అన్నాన్ని గౌరవించుకుంటామంటే ఆయన నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. ఓటమి ఎప్పుడు పెద్ద అంగీకారం కాదు, ఓడం అనేది లెక్క కాదు. మనుషులను ఎప్పుడో చూసిన మహావినీయుడు మన రాజన్న. అందరికీ తెలుసు ఈ మాతృదేవోభవ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం గొప్ప విషయం. మాతృత్వం అనేది ఆడవారికి, మహిళల్లో గర్భధారణ నుంచి మాతృత్వం ఒక పవిత్రమైన దశ. అది వారు ఏదైతే ప్రోటీన్ లోపం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ లోపం లేకుండా అది ఉండొద్దు. రేపు పొద్దున వాళ్ళు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుట్టాలి, తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రేపు పుట్టబోయే బిడ్డనే ఆ ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి వాళ్ళు చిన్న అంగవైకల్యంతో ఉన్న కుటుంబం మొత్తం చాలా బాధపడే స్థితిలో ఉంటుంది. కాబట్టి అంత అట్లా ఉండొద్దు. రేపు పొద్దున
తెలంగాణ ఉండాలి, ఆరోగ్య రాష్ట్రంగా ఉండాలి, ఆరోగ్యంగా దేశం ఉండాలంటే రేపు పుట్టబోయే మనం ఇచ్చే జన్మ కూడా మంచిగా ఉండాలని చెప్పి సదుద్దేశంతో ఈ సొంత ఖర్చులతోటి కార్యక్రమం తీసుకొస్తుండు. ఆయనకు మరొకసారి మా వెల్దుర్తి మండల తరఫున కాన్ఫరెన్స్ తరఫున జై రాజు. కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయలు మరియు ఈరోజు కార్యక్రమానికి మాతృదేవోభవ అని పేరు పెట్టుకున్న మన కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లులు, గర్భిణులైనటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఇది రాజకీయ వేదిక కాదు, రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే ఇంతకుముందు కూడా నా సోదరు కొంతమంది బయట ఫ్లాగ్ వాహనానికి ఫ్లాగ్ చేసినప్పుడు మనం ఊపినప్పుడు రాజకీయంగా మాట్లాడుతూ వద్దని చెప్పిన. ఎందుకంటే దీంట్లో గర్భిణీల్లో ప్లస్ వాళ్ళ కుటుంబాల్లో వివిధ రాజకీయాలకు కూడా సంబంధాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళెవరిని కూడా మనం కించపరచాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇది పూర్తిగా రాజకీయాలకు దూరమైనటువంటి కార్యక్రమం కాబట్టి నా సొంత ఇష్టంతో ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు ఇది మన గ్రామీణ ప్రాంతంలో చాలా సమస్య. ఇది నిజంగానే పెద్ద సమస్య. ఎందుకంటే గర్భం దాల్చడం అనేది ఆడవారికి ఒక వరం. ఎందుకంటే ఆ దశలో వాళ్ళకు ఒక మంచి ప్రేమ, మంచి ఆహారం, మంచి భద్రత కలిగిస్తే పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యవంతంగా మంచి ఆలోచనలతోని పెరుగుతాడనే ఒక నమ్మకం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పే కథలు చిన్నప్పుడు మనం అందరం నానమ్మలు ప్లస్ అదేవిధంగా రామాయణ మహాభారతాల గురించి, ఇతిహాసాల గురించి ఒక మంచి మాటలు చెవుల పడ్డాయి గర్భంలో ఉన్నప్పుడు అన్నప్పుడు పుట్టబోయే బిడ్డ మంచి పౌరురాలిగా తీర్చిదిద్దబడతాడు, నడవడిక బాగుంటుందని ఒక నమ్మకం మనకు చిన్నప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు. మీ అందరికీ గుర్తు. నేను కూడా చిన్నప్పుడు అలాంటివి వినుకుంటూనే పెరిగినా. కాబట్టి ఈ దశలో తనకు వచ్చే ఆలోచనలు అంటే నా బిడ్డ మంచిగా తింటున్నది, నేను తింటే నా బిడ్డకు మంచిగా అవుతుంది అన్నప్పుడు తృప్తి లభిస్తుంది. తృప్తితోని ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సో తర్వాత నా బిడ్డకు మంచి ఆహారం అందించిన కాబట్టి మంచిగా పుట్టిందని సంతోషం ఉంటుంది. వాళ్ళకి తల్లికి పిల్లల బాగోగులు మంచిగా పుట్టడము, మంచిగా పెరగడము, మంచిగా వృద్ధిలోకి రావడం కంటే వాళ్ళు ఆశించేది ఏముండదు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, రేపు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సమస్యలు ఏం రావద్దు అనే ఒక ఆలోచనతోనే తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప వేరే నిర్ణయం కాదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహృదయంతో అందరూ స్వాగతించండి. దీని ద్వారా ఇప్పుడు ఎవరైతే మరి వాళ్ళకి ఎవరికైతే ఈ ప్రోటీన్ కిట్స్ తర్వాత ఐరన్ సిరప్ ఈ రెండు ఉన్నాయమ్మా, అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేకంగా చెప్తున్నా. 4 బాటిల్స్ ఐరన్ సిరప్, తర్వాత ఈ ప్రోటీన్ 3. ఇది రికమెండ్ చేసింది గైనకాలజిస్టులు. అదేవిధంగా FSSA అనేది ఒక సర్టిఫికేషన్ మన ఆల్ ఇండియా లెవెల్లో, ఆ సర్టిఫికేషన్ ఉన్నది. మంచి ప్రోడక్ట్. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు ఏ మోతాదు తీయాలని. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లకు చెప్పేది ఏంటంటే ఆయా సెంటర్లలో ఈరోజు ఈ సెంటర్లలో వచ్చిన లబ్ధి వీళ్ళు ఎవరికైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన బాధ్యత మీది. రోజు ఏ మోతాదులో ఏది తీసుకోవాలనేది. అదేవిధంగా పర్యవేక్షణ కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా వాళ్ళు చెక్ చేయండి నిజంగానే అదే మోతాదులో తీసుకుంటున్నారా లేదా అనేది. మోతాదు కూడా ముఖ్యం. తక్కువ తీసుకున్న నష్టమే, ఎక్కువ తీసుకున్న నష్టం. కాబట్టి అదే మోతాదులో తీసుకోవాలి. రెండోది రెగ్యులర్గా ఇది వాళ్ళే వాడుతున్నారు అనేది నిర్ధారణ చేసుకోండి. కొన్ని దగ్గర మీరు వేరే వాళ్ళు కూడా వాడతారు కుటుంబంలో బలం ఉన్నదని చెప్పేసి, అట్లా మిస్యూజ్ చేయకుండా ప్రయత్నం చేయండి. ఎందుకంటే గతంలో కొన్ని ఉదాహరణ చెప్పింది నాకు. గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు గతంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉపయోగం వీళ్ళు గర్భిణులు తినకుండా వేరే వాళ్ళు తిన్నారనే సందర్భం తిన్నారా అదే చెప్తున్నది.
కాబట్టి ఆ కార్యక్రమం కాకుండా కేవలం గర్భిణుల కొరకే ఉద్దేశించింది కాబట్టి అది మీరు బాధ్యత తీసుకోండి. ఆ మిస్యూజ్ కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో మీ అంగన్వాడీ టీచర్ల పాత్ర, ఆయల పాత్ర, ICDS అధికారుల పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి ఇది సామాజికంగా మనం చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కలిసి రావాల్సింది. ఇది పార్టీలకు సంబంధించింది కాదు. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత సాటి పౌరులుగా మీ అందరి బాధ్యత, నా అందరి బాధ్యత, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఇది సౌహృదయంతో అందరూ స్వాగతించండి. తర్వాత మిగతా సెంటర్లు, మండలంలో ఉన్నటువంటి మిగతా సెంటర్లో కూడా రేపు వాళ్ళ డేటా వస్తుంది. వాళ్ళ డేటా ప్రకారం డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. వాళ్ళకు కూడా ఏ విధంగా చేయాలనేది మీరు కూడా ఇక్కడ ఉన్న మరి మీరు మీ సహచరులు వాళ్ళందరూ మీ తోటి సహచరులు కాబట్టి వాళ్ళకు కూడా మీరు అవగాహన కల్పించండి. రెగ్యులర్గా వీటి మీద పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సరైన రీతిలో సరిగ్గా వినియోగించుకునే విధంగా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.